పొలం ఎలా కొలవాలి? యాప్ ఎలా యూజ్ చేయాలి? కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు. ఏముండదు చాలా సింపుల్. ఫస్ట్ మన ఫోన్‌లో జీపీఎస్ ఏరియా కాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేసుకొని, ఓపెన్ చేయగానే ఒక 10 సెకండ్స్ లోడ్ అయ్యి యాడ్ వస్తది. ఆ యాడ్ అయిపోగానే లెట్స్ స్టార్ట్ మీద నొక్కండి. మొత్తం మ్యాప్ అంతా కూడా లోడ్ అయిపోద్ది. ఒకవేళ మ్యాప్ మీకు శాటిలైట్ మోడ్‌లో లేకుంటే పైన ఈ ఆప్షన్ నొక్కగానే మోడ్స్ వస్తాయి. అందులో శాటిలైట్ క్లిక్ చేయండి. కింద ఉన్న ఈ ఆప్షన్స్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్లు వస్తాయి. అందులో ఏరియా క్లిక్ చేసుకోండి. పొలం కొలవడానికి 2 ఆప్షన్లు ఇస్తారు. ఒకటేమో వాకింగ్, పొలం చుట్టూరు తిరిగి రావడం. ఇంకోటేమో మాన్యువల్ గా ఒకటే దగ్గర ఉండి పొలం చుట్టూరు కరెక్ట్ పాయింట్ పెట్టడం. నేను ఎక్కువగా మాన్యువల్ యూజ్ చేస్తా, అందుకని మాన్యువల్ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఈ గోల ఇదంతా ఎందుకు అనుకుంటే శుభ్రంగా వాకింగ్ ఓపెన్ చేసి పొలం చుట్టూ తిరిగి రండి. మనం ఉన్న పొలం మ్యాప్స్ లో ఎక్కడ ఉందో తెలియాలంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఈ బ్లూ పాయింట్ అక్కడ ఉంటది. ఇప్పుడు నేను ఊర్లో ఉన్నా కాబట్టి ఊర్లో చూపిస్తుంది. పొలంలో కార్నర్ పోతే కార్నర్ లో చూపిస్తుంది. మనం ఎటు కదులుతూ అటు కదులుతుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక పొలం కొలిసి చూద్దాం. శాటిలైట్ మోడ్ లో జూమ్ ఇన్ చేస్తే ఇంత క్లియర్ గా కనబడతాయి పొలాలు. నేను ఆల్రెడీ ట్రాక్టర్ వేసుకొని పొలం అంతా తిరిగేస్తా కాబట్టి పొలం లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, ఏ షేప్ ఉంది అంత కూడా నాకు అర్థమైపోతుంది. ఇంకా ఈజీగా పర్ఫెక్ట్ గా పొలం చుట్టూరు 4 మూలలు 4 డాట్లు పెట్టాలి. డాట్లు పెట్టడం కూడా ఒక సీక్వెన్స్ లో పెట్టాలి. అంటే వన్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో సైడ్ ఎండ్ చేయాలి. అంతేగాని ఆపోజిట్ పెట్టొద్దు. కింద ఉన్న ఏరియా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫీట్లలో కావాలా, ఇంచులలో కావాలా, గుంటలలో కావాలా, ఎకర్లో కావాలని ఆప్షన్లు మార్చుకోవడానికి ఉంటది. నాకు ఎకర్లకు అయితే ఈజీగా అర్థమైంది. అంటే సెంట్లతో చూపిస్తుంది. కొంతమందికి గుంటల అలవాటు ఉంటది కాబట్టి గుంటలు పెట్టుకోండి. పర్ఫెక్ట్ పాయింట్లు పెట్టలేస్తాం అనుకుంటేనే పాయింట్లు పెట్టండి. లేకుంటే పొలం చుట్టూరు తిరిగిరండి. పాయింట్లు పెట్టడం రాకుంటే పొలం చాలా తేడా వస్తుంది.